షెఫ్ గారు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాయా సూప్ అండి. పాయ సూప్. వావ్, చాలా మంది ఫేవరెట్ పాయ సూప్. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూపించండి. ఫస్ట్ గా మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. అవును. 1 స్పూన్. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి 2 సరిపోతాయా? సార్. కొద్దిగా కరివేపాకు. కొద్దిగా కరివేపాకు. ఓకే. పాయ స్టాక్ వాటర్ అంటాయండి. పాయ స్టాక్ వాటర్. ఇది ఎలా తయారు చేసుకుంటారు? ఇదే పాయను మనము దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్, కారం, ఉప్పు ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత బాయిల్ పెట్టుకుంటామండి. అదే దాని అవుట్పుట్ ఇది. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనము పాయ పీస్ వేసుకోవాలండి దాంట్లో. దీంట్లో వేసేసుకోవాలండి. ఇది ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా, బ్లాక్ పేపర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ చేసుకొని అవసరం లేదంటారు. 2 minutes. రెస్టారెంట్ లో చాలా మంది కస్టమర్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, వీటిపైన రివ్యూస్ ఎలా వస్తుంటాయి? ఇది చాలా బాగుంది, మాకు సేల్ కూడా చాలా బాగుంది పాయసం. ఓకే షెఫ్ గారు, మనము పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూపిస్తారా? పాయ వాటర్ అండి, బాయిల్ చేసుకున్న వాటర్, ఓకే, గార్లిక్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు, చిన్న బ్లాక్ పేపర్, మస్టర్డ్ చాలా ఇంపార్టెంట్, బ్లాక్ పేపర్, కొంచెం లెమన్ వాటర్. అవును, లెమన్ లాస్ట్ లో టేస్ట్ కోసం వేసుకున్న. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే షెఫ్ గారు, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడం అంతేనా? అవును. సో చూసారు కదండి, వేడి వేడి గుమ్మగుమ్మలాడే పాయసం అయితే రెడీ అయిపోయింది.